నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. శరణార్థులు యూరోప్ని ఎలా కబళించేస్తుంది అంటే చరిత్ర ఒకసారి చూస్తే సిరియా సంక్షోభం తర్వాత ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ పట్ల జాలి, కరుణ, ప్రేమ అవన్నీ చూపిద్దాం అనుకొని వాళ్ళని తీసుకొచ్చి శరణార్థులుగా వాళ్ళకి అనేక వసతులు కల్పించి చదువు సంజలు ఇప్పించి వాళ్ళకి రకరకాల సౌకర్యాలు కల్పించి తర్వాత కబళించేస్తున్నారు శరణార్థులు ఆ దేశాలని. కంప్లీట్గా ఇస్లమైజ్ అయిపోయారు. ఇస్లమైజ్ అంటే రాడికల్ ఇస్లమైజేషన్, అది మామూలు ఇస్లమైజేషన్ కాదు. ఇప్పుడు మీరు బ్రిటన్ చూస్తున్నారు, కీలకమైన రాజ్యాంగ పదవుల్లో కూడా శరణార్థులు ఉండే పరిస్థితి, లేకపోతే వాళ్ళ సంతానం ఉండే పరిస్థితి. ఇటలీ, ఫ్రాన్స్లకు కూడా అలాంటి పరిస్థితి దాపురించిపోతుంది. ఎందుకంటే సరిహద్దులు మూసేశారు. మొరాకో నుంచి వస్తున్న ఈ శరణార్థుల కారణంగా సరిహద్దులు మూసేయాల్సి, అంటే ఇప్పుడు అప్రమత్తమైందా యూరోపియన్ సమాజం? అప్రమత్తం అనే కంటే కూడా అసలు యాక్చువల్లీ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఆయన చేసినటువంటి ఒక పిచ్చి పని, ఒక రకంగా చెప్పాలంటే. మామూలుగా యూరోపియన్ యూనియన్లో మీరు ఇందాక చెప్పినట్టుగా సిరియాలో క్రైసిస్ కానివ్వండి, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఏది వచ్చినా కానీ అందులోనూ చాలామంది శరణార్థులు యూరోప్లోకి వచ్చారు. వాళ్ళకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంది ఆ సమాజంలో చాలా సంవత్సరాల నుంచి. అంటే బ్రిటిషర్స్ టైంలో కూడా మనం చాలా వరకు కాలనీస్గా మార్చుకొని చాలామందిని వేధించాము. సో మనం ఈసారి మనం మానవతా దృక్పథంతో ఉండాలనేది ఒక గత 30-40 సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ లిబరల్ యాటిట్యూడ్, లేకపోతే ఇంకోటి ఇలాంటి ఒక లిబరల్ థాట్ ప్రాసెస్ని బేస్ చేసుకొని. సో వాళ్ళకి ఏంటంటే మనం మానవతా దృక్పథంతో స్పందించాలి, మనం బాగా డబ్బున్న వాళ్ళని, వాళ్ళకి కనీసం కొంత సాయం చేస్తే బాగుంటుందని, అసైలం ఇవ్వాలి, వాళ్ళని మైగ్రెంట్స్గా వాళ్ళని చూడాలి, రెఫ్యూజీస్ని మనం ఆదుకోవాలి అనేది వాళ్ళ లెక్క. అట్లా కొంత మొదలైంది ఈ సిరియాలో, ఈ మిడిల్ ఈస్ట్లో ఏదైతే ఘర్షణ వాతావరణం ఉన్న టైంలో అక్కడ నుంచి ఇరాక్, సిరియా నుంచి చాలామంది శరణార్థులుగా వచ్చారు. ఇరాక్, సిరియానే కాదు, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ పాకిస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, చాలా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు యూరోప్ దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. అందులో ఫస్ట్ యూకేలో ఎక్కువ మంది ఉన్నారు, ఫ్రాన్స్లో ఉన్నారు, ఇటలీలో, స్పెయిన్లో, చాలా దేశాల్లో ఉన్నారు. అట్లా స్పెయిన్ అనే దేశంలో పెడ్రో సాంచెజ్ అతని పేరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్పెయిన్. అతను మధ్యనే ఒక నెల అవుతుంది అనుకుంటారు, ఈ కొన్ని వారాల క్రితము అంటే అక్కడికి వచ్చినటువంటి మైగ్రెంట్స్కి రెసిడెన్సీ ఇస్తూ వాళ్ళకు వర్క్ పర్మిట్స్ ఇస్తూ ఒక పాలసీ తీసుకొచ్చాడు. ఒక 8,000 మంది, సుమారు 8,000 మంది స్పెయిన్కి వచ్చినటువంటి మైగ్రెంట్స్, శరణార్థులుగా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆయన పూర్తిగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పథకాలని అమలు చేస్తూ వాళ్ళకు రెసిడెన్సీ ఇవ్వడము, అట్ ది సేమ్ టైం వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వీలుగా వర్క్ పర్మిట్స్ కూడా ఇష్యూ చేశాడు. పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చేసాడు, వర్క్ పర్మిట్ ఇచ్చేసాడు. సో అంటే దాంట్లో ఇంకొంచెం టెక్నికాలిటీస్ ఉంటాయి. బట్ ఎస్, అంటే ఇప్పటిదాకా కూడా మామూలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏదో రెఫ్యూజీస్ కింద డబ్బులు ఇస్తూ వస్తున్నారు, అసైలం కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో కొంత మానవతా దృక్పథంతో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. సాయం కాస్త ఇవాళ వాళ్ళు పని చేసుకోవచ్చు అని వాళ్ళకి లీగాలిటీ కల్పించారు స్పెయిన్ ప్రధాని. ఆ పాలసీ తీసుకురావడంతో ఇదే విషయం మొరాకోలో ప్రజలకు తెలిసింది. మొరాకో ఏంటంటే స్పెయిన్కి చాలా పక్కనే ఉంటుంది. ఎంత 5-10 కిలోమీటర్లే, 5 కిలోమీటర్లే సముద్రం అంట మధ్యలో. సో మొరాకో నుంచి ఒక స్పెయిన్లోని నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలామంది ఈదుకుంటూ వచ్చారు అటువైపు నుంచి ఇటు, సముద్రం ఈదుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న బోట్లు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక రకరకాలుగా ఒక 24 గంటలు 48 గంటల వ్యవధిలోనే సుమారు 60,000 మంది స్పెయిన్ నుంచి, మొరాకో నుంచి స్పెయిన్లోకి వచ్చారు. సో ఒక్కసారిగా అందరికీ కూడా షాక్ అయిపోయారు అనమాట. ఇదేంటి సడన్గా ఇంత రావడానికి? బికాస్ ఫస్ట్ వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో కూడా స్పెయిన్ ప్రధాని ఏం రియాక్ట్ కాలేదు, పోలీసుల్ని మోహరించలేదు, ఏం దింపలేదు. లాస్ట్గా పరిస్థితి చేదారిపోతోంది. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఈ నగరం పేరు ఉందండి, నగరం పేరు సెయిటా, CEUTA. సో నౌన్ కాబట్టి ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ స్పానిష్లో ఒకలాగా ఇంగ్లీష్లో ఒకలాగా ఉంటుంది. సెయిటా అనే ఒక నగరము. ఈ నగరము మొత్తం జనాభాలో కనీసం 70% నుంచి 80%, 60,000 మంది ఉండరు. అంటే 1,00,000 మంది జనాభా ఉంటారు మొత్తం కలిపితే. సో అందులో 60,000 మంది మైగ్రెంట్సే వచ్చారు బయట నుంచి. సో 60,000 మంది ఒక్కసారిగా వచ్చేసరికి అక్కడ ఆ సిటీ కూడా అసలు తాళలేని పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో సడన్ గా లాస్ట్ కి ఆర్మీని దింపింది స్పెయిన్ ప్రభుత్వం. ఒక 60,000 మంది వచ్చారు. 50,000 నుంచి 60,000 మంది మొరాకో నుంచి వచ్చారు జస్ట్ 48 గంటల్లోనే. బికాస్ ఈ పర్టికులర్ ఈ పాలసీ ఏదో తీసుకొచ్చారు కదా, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తున్నారు, కొత్త పాలసీ తీసుకొచ్చాడు ప్రధాని అని తెలియగానే దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా క్యాంపెయిన్
జరిగింది మొరాకోలో చాలా మంది స్మగ్లర్స్ కూడా దీన్ని వాడుకున్నారు. ఈ స్మగ్లింగ్ యాక్టివిటీ కోసం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని ఎక్కువగా ప్రచారం చేశారు. బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చినట్టు, వెస్ట్ బెంగాల్కి వచ్చినట్టు. ఇంకా అంతకంటే దారుణం ఇది. సడన్ గా ఒక్కసారి వచ్చేసరికి వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి, బికాస్ 5 కిలోమీటర్సే ఆ సముద్రం అదంతా ఉంది. సో మొత్తం ఆ నగరాన్ని చుట్టుముట్టేశారు వీళ్ళందరూ. దీంతో మిలిటరీని నింపింది స్పెయిన్ ప్రభుత్వం. అంతే కదండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కదా. కరెక్ట్. సో మిలిటరీ నింపి వాళ్ళని చేసి లాస్ట్కి వస్తే అందులో ఒక 40,000 వరకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. వాళ్ళని రిటర్న్ పంపించేశారు మొత్తానికి, ఏదో ఒకటి చేసేసి. సో మొరాకో ప్రభుత్వం దానికి సహకరించింది, దానివల్ల వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి. మొరాకో ప్రభుత్వము ఇంకా ఈ పర్టికులర్ మైగ్రేషన్ జరుగుతున్న టైంలో మొరాకో ప్రభుత్వం బార్డర్స్ని క్లోజ్ చేసింది, మీరు వెళ్ళడానికి వీల్లేదని. నిజానికి మొరాకో వరకు వదిలేసి ఉండుంటే స్పెయిన్ ఇవాళ మొరాకో అయిపోయి ఉండేది, లైక్ వీళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు. సో మొరాకో వదిలేయడం వల్ల, వదలకుండా వాళ్ళని ఆపడం వల్ల అంత ఇంత ఆగింది. స్పెయిన్ నుంచి వీళ్ళు మిలిటరీ రంగంలోకి దిగి వీళ్ళని మళ్ళీ వెనక్కి పంపించేసరికి మళ్ళీ మొరాకోకు రాగలిగారు. వాళ్ళందరికీ ఆశ ఏంటంటే మొరాకోలో ఏం చేసినా డబ్బులు లేవు, చాలా దారుణమైన దేశం అది నిజానికి, ఆఫ్రికన్ కంట్రీ. సో కష్టంగా ఉంది అక్కడ బతకడము. స్పెయిన్ లాంటి దేశము వర్క్ పర్మిట్స్ ఇస్తుంది, పాలసీ మార్చింది అనగానే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, నా జీవితం బాగుపడుతుంది. అప్రమత్తంగా ఉండాలి కదా, ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు దాని మీదనే యూరోప్ లో పెద్ద చర్చ నడుస్తోంది. యూరోప్ ఏం చేసిందంటే ఇవాళ స్పెయిన్ కి ఈ పరిస్థితి వచ్చినప్పుడు స్పెయిన్ ప్రధాని యూరోపియన్ యూనియన్ కి సంబంధించినటువంటి నియమాలను ఉల్లంఘించాడు. మనకు ఆల్రెడీ ఇమిగ్రేషన్ కి సంబంధించి మన దగ్గర చట్టాలు ఉన్నాయి, ఉమ్మడి పాలసీ ఉంది. ఈ పాలసీని మీరు కాదని వేరే ఏదో పాలసీ తీసుకొచ్చేసరికి ఈ సమస్య వచ్చిందని చెప్పేసి ఈవెన్ స్పెయిన్ ప్రధాని పైన అర్సులా వాండర్ లైన్ చాలా సీరియస్ గానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ స్పెయిన్ సంక్షోభం నేపథ్యంలో స్పెయిన్ కి ఆనుకొని ఉన్నటువంటి ఫ్రాన్స్ అండ్ ఇటలీలు బార్డర్స్ క్లోజ్ చేశాయి. ఇటలీ అండ్ ఫ్రాన్స్ బార్డర్స్ ఓపెన్ బార్డర్స్. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే అసలు వాళ్ళకి ఏం పెద్దగా ఉండదు, మామూలుగానే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఓపెన్ బార్డర్ సిస్టమే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ పర్టికులర్ క్రైసిస్ నేపథ్యంలో ఇటలీ అండ్ ఫ్రాన్స్ రెండు కూడా బార్డర్స్ ని క్లోజ్ చేశాయి స్పెయిన్ కి. సో ఇప్పుడు స్పెయిన్ ప్రధాని చేసినటువంటి ఒక పిచ్చి చర్య వల్ల, సరిగ్గా అర్థం చేసుకోని అక్కడ మొరాకో ప్రజల వల్ల, లేకపోతే సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారము అండ్ స్మగ్లర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, దీంతో ఒక్కసారిగా ఒక పెద్ద కేఓస్ నెలకొంది. అండ్ ఇప్పటికే యూరోపియన్ యూనియన్, మీరు ఇందాక అన్నారు యాక్చువల్లీ, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఈ పర్టికులర్ ఇమిగ్రెంట్స్ తోటి ఆయా దేశాల్లో ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎట్లాగంటే మీరు ఇమిగ్రెంట్స్కి ఎక్కువగా సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకి, అసలు స్థానికులను మాత్రం పట్టించుకోవట్లేదు. ఏదైనా మాట్లాడితే వాడు ఇస్లామోఫోబియా అంటున్నారు, మా మీదనే కేసులు పెడుతున్నారు. సో మేము ఇంకోటి తెలుసా మీకు, ఇట్లాంటి కేసులు కొన్ని చెప్తాను నేను. యూరోప్లోనే ఏదో దేశంలో మొన్న మధ్యనే క్రిస్మస్ టైంలో పెద్ద స్టార్ పెట్టారట ఇంటి ఎదురుగా. స్టార్ పెడితే ఎదురుగా ఇంట్లో ఉండేవాడు ఇస్లాం సంబంధించిన వాడు, మైగ్రెంట్ ఎక్కడి నుంచో వచ్చినవాడు, తను పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఎదుటి ఇంట్లో స్టార్ పెట్టుకున్నాడు, ఆ స్టార్ పెట్టడం వల్ల నా మనోభావాలు హర్ట్ అవుతున్నాయి, పెట్టకూడదు అని అంటే పోలీసులు వచ్చి స్టార్ తీసేపిచ్చారు. క్రిస్టియన్ కంట్రీలో స్టార్ తీసేయమని చెప్పారు. ఇంకో సందర్భంలో క్రిస్టియన్ వీళ్ళు మన దీనేమంటారు సువార్త చెప్తుంటారు కదా, కూడళ్లలో నిలబడి సువార్తలు చెప్తుంటారు కదా, సువార్తలు చెప్తూ ఉంటే ఈ సువార్త వినడం అనేది నా ఇస్లాంకి విరుద్ధము, ఇంకొకరు చెప్పేది నేను వినకూడదు, అల్లానే నా దేవుడు అని నేను నమ్ముతాను, సో ఇంకోటి వినకూడదు, సో వీడు నా హక్కులకి భంగం కలిగిస్తున్నాడని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వచ్చి ఈ పర్టికులర్ సువార్త చెప్తున్న పాస్టర్ని అరెస్ట్ చేశారు, సువార్థికుడిని అరెస్ట్ చేశారు. సో అమెరికాలో రీసెంట్గా అమెరికాలో ఏం జరిగిందంటే, అమెరికాలో ఒక సెనేట్లో ఒక బిల్ పెట్టారు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదో పెట్టారు. ఏంటి అని అంటే కనుక ఈ సువార్త ప్రకటించే వాళ్ళకి అవకాశం కల్పించండి అని అమెరికాలో. మీరు అర్థం చేసుకోండి. సో బేసిక్ మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు, ఇక్కడ మన దగ్గర ప్రాబ్లం ఉందని వీళ్ళు అంటారు, కానీ మన దగ్గర మైకులు పెట్టుకుని హ్యాపీగా ఇందిరా పార్క్ అక్కడ ఇక్కడ పెట్టుకుంటారు కదా. అమెరికాలో మా సువార్త చెప్పే వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి ప్రైవేట్ బిల్ పెడుతున్న సందర్భం వచ్చింది. యూరోప్ లో అయితే అసలు ఈ మధ్య కాలంలో అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ వచ్చిన వాడు సెన్స్ అండి. డిడ్ ది యూరోపియన్ సెన్స్ దట్ ఇస్లాం టూ మచ్ ఇస్లామైజేషన్ ఇస్ గోయింగ్ ఆన్? సెన్స్ కాదు, అసలు ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు, విపరీతంగా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. అంటే రైట్ వర్సెస్ లెఫ్ట్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. లెఫ్ట్ కూడా కాదు, ఇది ఇస్లాం వర్సెస్ క్రిస్టియన్ ఫండమెంటలిస్ట్లకి మధ్య ఒక యుద్ధమే నడుస్తోంది. అమెరికాలో యూకేలో రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈవెన్ ఫ్రాన్స్ లో అదే పరిస్థితి. ఇప్పుడు జార్జియా మెలోని ఎన్నిక
దేనికి సంకేతం అనుకుంటున్నారు? అసలు జార్జియా మెలోనీ కంటే ముందున్నటువంటి ఇటలీ ప్రధానులు అందరూ కూడా ఈ ఇస్లామోఫోబియాని ఎక్కువగా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు జార్జియా మెలోనీ ఏంటి అని అంటే రైట్ వింగ్ షీఈస్ ద రైట్ వింగ్ పర్సన్ లీడర్ యాక్చువల్లీ. సో ఆమెకి ఇప్పుడు అందుకే అంత ఆదరణ. అండ్ ఇంకొక మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. జొలానీ అనేవాడు మొన్న ఈ మధ్యనే సిరియా అధ్యక్షుడు జొలానీ, ఇప్పుడున్న ఎవరైతే బషర్ అల్ అసద్ తీసేసిన తర్వాత కదా యుఎస్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ హు హావ్ బికమ్ సిరియాస్ ప్రెసిడెంట్. సో అతను మొన్న యూరప్ పర్యటనకు వచ్చినప్పుడు అతనితో ఒప్పందాలు చేసుకున్నారు వీళ్ళు. ఏంటి అని అంటే, మీ సిరియా ఇరాక్ సంక్షోభంలో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళని మేము తెచ్చుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మీరు తీసేసుకోండి, మీకు మేము డిపోర్ట్ చేసేస్తాం, మీరు తీసేసుకోండి అని అంటే జొలానీ సంతకం చేసిపోయాడు చాలా దేశాలతో. అంటే ఏంటంటే, మేము భరించలేకపోతున్నాం ఇప్పటిదాకా ఇరాక్ నుంచి సిరియా నుంచి వచ్చిన వాళ్ళని, సో వాళ్ళదే ఆధిపత్యం పెరుగుతోంది, దానివల్ల మా దగ్గర డెమోగ్రఫిక్ చేంజెస్ తోటి మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది, సో ప్లీజ్ మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళండి అని ఆల్రెడీ చర్చలు నడుస్తున్న టైం ఇది. అర్సలా వ్యాండర్లాండ్లు వీళ్ళందరూ కూడా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులుగా పేరెన్నిక కన్న వాళ్ళు కదా వీళ్ళంతా. అర్సలా వ్యాండర్లాండ్ ఆమె చెప్తోంది వాళ్ళ ఈ మైగ్రెంట్ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ, దీన్ని మనం హ్యాండిల్ చేయాలని. సో యూరప్లో ఇది వచ్చిన మార్పు. సరే వాట్ ఎవర్, ఇప్పుడు ప్రస్తుతం స్పెయిన్ ప్రధాని చేసినటువంటి ఒక తప్పిదం వల్ల అండ్ ఓవరాల్గా మొరాకీ ప్రజలు ఒక్కసారిగా ఇక్కడికి రావడము, దాన్ని మళ్ళీ వాళ్ళని అందులో అందరినీ కాకపోయినా ఒక 80% పంపించగలిగారేమో కదా. అంటే ఇప్పుడు ఆ 50 అంటే మామూలుగా ఈ అసోసియేట్ ప్రెస్ లేకపోతే వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం, BBC రాయిటర్స్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే 50,000-60,000 మంది లోపలికి వచ్చారని తెలుస్తోంది. 50,000-60,000 మందిలో ఒక 40,000 మందిని రిటర్న్ పంపించుంటారండి. ఒక 8,000-10,000 మంది ఉండవచ్చు అని ఒక అంచనా. సో అంటే 8,000-10,000 అయినా చిన్న నెంబర్ కాదండి, ఒకళ్ళు ఇద్దరు ఉంటే చాలా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, చాలా చిన్న నెంబర్ ఏమీ కాదు. వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంకో కొత్త క్రైసిస్. ఇప్పుడు మొరాకో బాగుంది కాబట్టి పర్వాలేదు, మొరాకో ప్రభుత్వమే వదిలేస్తే. దేశాలు అనుకోండి ఇలా ఈదుకుంటూ వచ్చే వాళ్ళ విషయంలో కొన్ని చట్టాలు ఉంటాయి, వాళ్ళని డిటైన్ చేయటమో, వాళ్ళని అడ్రస్ చేయటమో, నిర్బంధించడమో, మళ్ళీ పక్కకి పంపించడం, వాళ్ళకి ఉన్నాయా లేవో అలాంటి చట్టాలు. చిన్న చిన్న దేశాలు అండ్ యూరోపియన్ సమాజం ఓపెన్గా ఉంది కదా, ఇన్నాళ్ళు చాలా లిబరల్గా ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ ప్రతిఘటన మొదలైతే ప్రమాదకరమైన పరిస్థితులు కూడా దాపురించే, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎస్, కరెక్ట్. సో యూరోపియన్ యూనియన్ సంఘటితంగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. అందరూ కలిసి చేసే పనిలోనే ఇప్పుడు ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్ల కోసం కొంతమంది చేస్తారు. ఇప్పుడు ఎందుకు పొలిటికల్ ఇంట్రెస్ట్లు వస్తాయనంటే, ఇప్పుడు వాళ్ళకు లీగల్ రైట్స్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనం బెంగాల్లో మమతా బెనర్జీని చూసాం కదా, ఎందుకు బంగ్లాదేశీలకి లీగల్ రైట్స్ ఇవ్వాలనుకున్నామే? వాళ్ళందరూ డైరెక్ట్ ఓట్ బ్యాంక్, ఇమ్మీడియట్లీ మనకు ఓట్ బ్యాంక్ వచ్చేసింది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారు సార్ మన దగ్గర, జస్ట్ 100 మంది తీసుకుందాం. 100 మంది ఓటర్లలో ఒక 60 మంది మనకు అగేన్స్ట్గా ఉన్నారనుకోండి. 60 మంది మనకు అగేన్స్ట్గా ప్రభుత్వ వ్యతిరేకత బిల్డ్ అవుతుంది అనుకోండి. ఈ 40 మంది అనుకూలంగా ఉన్నారనుకోండి. ఇంకో 20 మందిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళని, మనకు 60 మంది అవుతారుగా. సో 30 మంది యాడ్ అయ్యారు అనుకోండి, 70 మంది అవుతారుగా. సో ఈ లాజిక్స్లోనే వర్క్ జరుగుతోంది. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్ ఓట్ బ్యాంక్. నేను ఆధార్ కార్డు ఇస్తాను, ఓటర్ ఐడి ఇస్తాను, నువ్వు నాకు ఓటేసే, అయిపోయింది, దట్స్ ఇట్. సో ఆ పరిస్థితి నుంచే మమతా బెనర్జీ స్ట్రాంగ్గా 40%, 30-40% ఆమె ఓటు బ్యాంక్ని రెడీ చేసి పెట్టుకుంది. అందుకే ఆమె క్లియర్ అప్పీజ్మెంట్, ఇంకా నువ్వు ఏది చెప్పినా అదే కరెక్ట్ అంతే. నేను ఒక బెంగాలీతో మాట్లాడుతున్నాను. నిన్న ఒక బెంగాలీ వచ్చారు, మై వైఫ్స్ కొలీగ్ యాక్చువల్లీ. ఆమె చెప్తూ ఉంది తెలుసా, ఆమె ఒక 20 ఏళ్ల నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అని అంటే, ఆమె చెప్తుంటే నాకు కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయి. ఒకసారి తమ కాలనీ నుంచి తాము బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చేదట. అక్కడే పుట్టి పెరిగిన మనుషులు వీళ్ళు, బెంగాలీలు. వాళ్ళ ఫాదర్ ఒక ప్రొఫెసర్, ఆమె మంచి కాలనీ ఉండేదంట. ఆ కాలనీలోంచి ఆమె బయటకు వెళ్ళాలంటే ఆమె భయపడే పరిస్థితులు ఉండేదట. పుట్టి పెరిగినటువంటి ప్లేస్లో ఆమె భయపడ్డటువంటి పరిస్థితి బికాస్ ఆఫ్ దిస్ బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్. వీళ్ళు వచ్చిన ఇమిగ్రెంట్స్ వల్ల, ఇక్కడ బయట నుంచి వచ్చిన చొరబాటుదారుల వల్ల వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. పక్కింటికి వచ్చి కూర్చున్నాడు, ఏం చేయాలి నేను? సో ఆ తీవ్రత నుంచే ఈ ఓటింగ్ జరిగింది అంతే. సో ఒక లెసన్ ఇది. థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇది యూరోపియన్ సమాజంలో ఇవాళకి ఇవాళ పుట్టుకొచ్చిన సమస్య కాదు. ఏళ్ల తరబడి ఆ శరణార్థుల్ని నెత్తికెక్కించుకుని డ్యాన్స్ కట్టించుకున్న నేరానికి యూరోపియన్ దేశాలన్నీ సఫర్ అవుతున్నాయి. ఇవాళ స్పెయిన్ ప్రధాని తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో ఈ ఇబ్బంది. ఎనేహో ఆయనతోటి మరి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడారు. సమిష్టిగా మనకంటూ ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థకు లోబడి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికే టూ మచ్ రాడికలైజేషన్, టూ మచ్ ఇస్లామైజేషన్ కారణంగా
మనం మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాము. 2-3 ఉదాహరణలు సాయికృష్ణ గారు మెన్షన్ చేశారు. ఒక చర్చి పాస్టర్ వీధి కూడల్లో సువార్త చెప్పుకుంటే వాడి మీద కేసు పెడతారు. పాపం ఆయన అది ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ క్రిస్మస్ టైంలో స్టార్ ఇంటి ముందు పెట్టుకున్నందుకు ఎదుటివాడి ఇంట్లో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన ఇస్లాం ఫాలో అయ్యి ఆయన. సో ఈయన మీద మరి కేసు పెట్టి చట్టపరమైన చర్యలు. ఏమన్నంటే ఇస్లామోఫోబియా. వాళ్ళు కేసులు పెడితే తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. సో యూరోపియన్ యూనియన్ ఇదివరకు చేసిన దాష్టికానికి ఏదో క్షమాపణ చెప్పాలనుకుంటే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు మేలుకుంటున్నారు. అది మన దాకా రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఆల్రెడీ వచ్చింది, పెరిగి పెద్దది కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం గురించి చెప్పడం కోసమే ఈ ప్రస్తావన.